వెల్కమ్ టు పూరాలోకల్. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ చర్చలు వేడెక్కాయి. రాష్ట్రంలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాలు ఎవరికి దక్కుతాయనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ 2 సీట్లు పూర్తిగా హైకమాండ్ నిర్ణయానికే పరిమితమవుతాయా లేక రాష్ట్ర నాయకత్వానికి ఒక అవకాశం ఇస్తారా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే నెల మార్చిలో పదవీకాలం ముగియనున్న సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో సింఘ్వీ ఎన్నికయ్యారు. కేవలం 2 ఏళ్ల పదవీ కాలమే మిగిలి ఉండడంతో ఆయన పూర్తికాలం అవకాశం కల్పించాలనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గత ఏడాది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున పోటీ చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు కూడా రాజ్యసభ రేసులో గట్టిగానే వినిపిస్తోంది. తెలంగాణకు చెందిన ఆయన ఓడిపోయిన నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన అంగీకారంపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక సీటును రాష్ట్రానికి కేటాయిస్తే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు లేదా ఢిల్లీలో సమన్వయం చేయగలిగిన నాయకులు అవకాశం దక్కొచ్చనే చర్చ సాగుతోంది. సీఎం తరపున అధిష్టానంతో సమన్వయం చేయడంలో ప్రస్తుత ఎంపీలు విఫలమవుతున్నారనే విమర్శలు ఉండటంతో నమ్మకస్తుడైన నాయకుడిని పంపాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ జాబితాలో పొలిటికల్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, ప్రోటోకాల్ అడ్వైజర్ హర్కర్ వేణుగోపాల్ పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వేణుగోపాల్ కు ఢిల్లీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వబోమనే షరతు కాంగ్రెస్ అధిష్టానం పెట్టినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ పలువురు నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల అజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫారసు చేయడంతో పాటు కేబినెట్ లో చోటు కల్పించడం ఇతర ఆశావాహుల్లో ఆశలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో మధుయాష్కి, షబ్బీర్ అలీ వంటి నేతలు కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోరకుండా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కూడా ఈసారి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. రాజ్యసభ సీటు కేటాయింపులో హైకమాండ్ తుది మాట కీలకం కానుంది. పూర్తి స్థాయి రాజకీయ సమీకరణాలు, సామాజిక సమతుల్యత, ఢిల్లీ, హైదరాబాద్ సమన్వయం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించనుంది.